హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సంజీవని స్పిరిచువల్ ఫార్మ్స్. ఈరోజు మనం వరి నాట్లు వేసుకోబోయే ముందు ఆ వరి విత్తనాల్ని ఎలా నానబెట్టాలి అనేది ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా మనం వరి విత్తనాల్ని తీసుకున్న తర్వాత 49 రోజులు మన పిరమిడ్ కింద ఉంచుకుందాం. ఎందుకంటే ఈ పిరమిడ్ యొక్క శక్తితో ఆ వరి విత్తనాలు పాజిటివ్ వైబ్స్తో ఎనర్జైజ్ అవుతాయి. అలా ఎనర్జైజ్ అయిన తర్వాత మనం తీసుకొని ఎలాగైతే ఆ నాట్లకు ముందు మనం ఏ పనులు చేస్తామో ఈరోజు ఆ పనులు చేస్తూ మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. ఇవన్నీ తెలుసుకుంటాం. ఈ వరి విత్తనాలు వచ్చేసి రక్తశాలి. ఇది మనకి రక్త బలహీనతలో ఉన్న కొవ్వు పదార్థం ఎక్కువైనా ఇంకా రకరకాల నర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటి అన్ని వ్యాధులను ఈ రైస్ తీసుకోవడం వల్ల మనకి ఆ వ్యాధుల నుంచి బయటపడచ్చు. ఆ వరి విత్తనాలను నానబెట్టుకోవడం కోసం ఒక డ్రమ్మును తీసుకున్నాము. ఈ డ్రమ్ములో దాదాపు సగం వరకు నీళ్ళు తిప్పేసుకునేసి ఆ విత్తనాన్ని ఇంట్లో వేసుకోవాలి. ఇవి 40 కేజీల విత్తనాలు 2 నుంచి 2.5 ఎకరం వరకు ఇది మనకి నారుకి సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ విత్తనాలు మునిగేంత వరకు మనం నీళ్ళు నింపేసుకుంటాం. అలా మనం వడ్లు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత గోనె సంచం తీసుకునేసి ఆ వడ్లు వరకు వేపుకునేసి ఈ గోనె సంచిలో వేసేసి మూట కట్టి నీరు పాటున మనం పెట్టేస్తాం అన్నమాట. ఒక 24 గంటలు ఇలా పెట్టిన తర్వాత మనం తడి చూసుకుంటూ ఉండాలి. తడి చూసుకొని నీరు చల్లుకోవాలి. అలా మరుసటి రోజున మనం ఈ మూటను తీసుకెళ్ళి అక్కడ మన పొలంలో విప్పేసుకొని అవి మొలకెత్తున్నాయి అనుకోండి చల్లేస్తాం. లేదు అంటే ఇంకొక రోజు వరకు చూసి మళ్ళీ సేమ్ అక్కడే యథావిధిగా మనం నీరు చల్లుకునేసి మొలకలు పెట్టిన విత్తనాలను ఆ మట్టిలోనే